గడపాలి అంటే దీంతో గడపగలగాలి. దీంతో గడపగలగాలంటే ఇది ఒక పవర్ని వాడుకోవాలి. ఆ పవర్ని వాడుకునే విధానంలో దానికి ఇక్కడి నుంచి ఇంకోటి యాడ్ అవ్వకుండా చూసుకోగలుగుతుంది. ఆ పవర్ గుర్తింపులో ఉన్న తన సత్యాన్ని తను గుర్తించేటప్పుడు, తన ఎరుకని తను గుర్తించేటప్పుడు ఈ అన్నీ అవసరం తీర్చేయిగా కనపడతాయి, కానీ అవసరం తీర్చేయిగా కనపడతాయి కానీ నాదిగా కనపడదు, నీదిగా కనపడదు. ఎంతటి వస్తువు అయినా సరే, ఎలాంటి అవసరమైనా సరే. ఎందుకు అక్కడ అన్నీ అవసరం తీరటానికి ఉన్నాయి, ఏ పరంగానైనా సరే. ఒక్క పవరే అవసరం కాకుండా నీ స్వరూపంగా, నీ సొంతంగా సృష్టి యావత్తుని ఆవరించి ఉంది. ఆవరించి ఉన్న ఆ పవర్ని అనుక్షణం మనమే ఆ పవర్ని అణువణువు వినియోగించుకోగలగాలి. ఎలా? ఈ అవసరం తీర్చే ఆటి వెనకాల ఈ పవరే ఉంది. అట్లాంటప్పుడు అవసరం తీరేగా వస్తువులాగా ఉన్న వస్తువు, పనిముట్టులాగా ఉన్న నువ్వు కూడా కలిపిన అవసరం తీర్చిన వస్తువే. ఆ వస్తువు ఎంత అవసరం తీరుస్తున్నదో ఇది పనిముట్టులాగా ఉన్న ఇది కూడా వస్తువే, నువ్వు కూడా. మరి ఆ పదార్థంగా వస్తువుగా ఉన్న నువ్వు పెత్తనం ఎలా చేయగలవు? పదార్థంగా వస్తువుగా ఉన్న నువ్వు పెత్తనం ఎలా చేయగలవు? పెత్తనం చేయాలి అంటే ఏముండాలి? పవర్ ఉండాలి, అధికారం ఉండాలి. ఇంద్రియానికి లొంగేవాడివి, ఇంద్రియం మీద ఆధారపడేవాడి, ఇంద్రియంతోనే కాలం గడుపుకునేవాడివి. అన్నిటిలాగా నువ్వు కూడా ఒకడివే. పెత్తనం చేయడానికి లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు ఒక ఆశించేవాడిగా ఉన్నప్పుడు, ఒక ఆశ తీర్చుకునేవాడిగా ఉన్నప్పుడు, ఒక రుణం ఏర్పాటు అయ్యేవాడిగా ఉన్నప్పుడు నీకెక్కడ పెత్తనం ఉంది? యజమాని పెత్తనం ఎక్కడుంది నీకు? లేనే లేదు. మరి లోనయ్యేటప్పుడు యజమాని పెత్తనం లేదు. కానీ మనిషి ఎప్పుడు నేను యజమానిని అనుకుంటా పవర్ని నువ్వే వృధా చేసుకుంటున్నావు. యజమాని అన్నది ఏంటి? అన్ని అవసరాలు తీరినవాడు, తీర్చేవాడు కదా. మనకి తెలిసిన విధానం యజమాని అంటే ఏంటి? అన్ని అవసరాలు తీరినవాడు, తీర్చేవాడు, ఎవరికైనా తీర్చేవాడు. వాడెవడు? పవర స్వరూపుడు ఒక్కడే, పవరే. అదే సత్యం స్వరూపుడు ఒక్కడే. ఆడి దగ్గరికి వెళ్ళిన స్టేజీలోకి అది వెళ్ళినాడు నువ్వు పొందే స్థితి వీటన్నిటినీ చీపు చేయదు. అవసరం తీర్చి గౌరవంగా పక్కన పెడుతుంది. అవసరం తీర్చుకుని గౌరవంగా పక్కన పెడుతుంది. మామూలుగా చేతకాంతనంతోనూ అన్నిటితో కలిసి ఉన్నాడికి ఆ గౌరవం రాదు. గౌరవం ఎందుకు రాదంటే ఎప్పుడు కూడా దీని పరంగా ఇప్పుడు మనకి ఎలా వస్తుపరంగా కనపడ్డ పనిముట్టుని అవసరం తీరిన తర్వాత కాలుతో నెట్టేసినట్టు అవసరం అప్పుడు ఎంత ఇదిగా చూస్తామో, అవసరం తీరిన తర్వాత ఎలా చూస్తామో అలా ఈడిని కూడా చూడమంటున్నది. ఆ పవర్ ఆధారంతో నేను పవర్ని అని ఆ స్థానంలోకి వెళ్ళి దీన్ని చూడమంటున్నది. ఇదేమో నేను పవర్ని అని మరిచింది కనుక అహంతో, దేహాన్ని నేననే అహంతో ఎక్కడుండి కనవాటన్నిటిని అలా చూస్తున్నారు. ఎలా చూస్తున్నది? అవసరం తీరే వరకు ఒక కోణంలో, అవసరం తీరాక ఒక కోణంలో చూస్తున్నారు. చూస్తే ఎవరికి నష్టం?
ఇప్పుడు ఆ వస్తుపరంగా ఉన్నది ఏమనుకుంటున్నది? ఇవాళ అవసరం తీరగానే నన్ను చూసే కోణం మారిందే. ఎవరి కోసంలే, ఇప్పుడు నీ అవసరం తీరటానికి మళ్ళీ నువ్వే వస్తావులే. ఒక మనిషిని ఒక మాట ఒక క్షణంలో ఇలా అని ఒకసారి అలా అంటే గుర్తుపెట్టుకోడా మనసు రియాక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఒక్క పవర్ దగ్గర ఉన్నవాడికే ఈడికి ఆడికి రెండిటి మధ్యలో ఏ గుర్తు లేనివాడిగా తయారు చేస్తాడు. ఒక ప్రేమ అనే ఒక లొంగిపోవటమో కాదు, ఒక చులకనాన్ని ఇదిల్చటమో కాదు. ఎందుకు? పవర్ ఎలాంటిది అంటే నన్ను నిన్ను సమానం చేసేది. ఏటినైనా ఎలా స్వీకరించగలదు? అందంగా ఆనందంగా స్వీకరించగలదు. ఇప్పుడు ఈ వస్తువులు దీనికి అందాన్ని ఇచ్చినాయా అనుకుంటున్నాం కొద్దిసేపు, వీటి వల్ల అందంగా ఉన్నాము. కానీ ఆ పవర్ దగ్గర ఆ ఆనందమే నిలుస్తుంది. ఇవన్నీ మార్పు చెందుతాయి కాబట్టి ఒక క్షణం ఒకలా, ఒక క్షణం ఒకలా, ఒక క్షణం ఒకలా మార్పు చెందుతాయి. ఆ అందం, ఆ ఆనందం దేనితో కూడుకుని ఉంది? అయ్యొన్న నువ్వుగా కూడుకుని ఉంది. మార్పు చెందే వాటితో ఎక్కువ కనెక్షన్ అయ్యాము, వీటి దగ్గరే చూసుకోగలిగాము, అందుకే లోనైపోతాం. ఇప్పుడు మనిషికి ఉడుకు ఒకలాగా అనిపించింది, అబ్బా అని చిరాకు పెట్టింది. దానికన్నా మించిన ఒక దాంట్లో ధ్యాసలోకి తీసుకెళ్ళిన తర్వాత వీటన్నిటిని మర్చిపోతున్నది. అది మర్చిపోవటంలో ఏమైంది? దీనికన్నా మించినది ఒక దానిని తాకుతున్నారు. అక్కడ దాకా తీసుకెళ్ళగలగటమే సత్యం అంటే. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఇద్దరు కళ్ళు మూసుకొని కూర్చున్నారు. కూర్చున్న దాంట్లో శరీరాన్ని ఏకాగ్రత పరిచారు. తను లోపల ఎలా ఉంది మది అనేది వాళ్ళకి అనవసరమే, బయట చూసే వాళ్ళకి అనవసరమే. ఎందుకు? ఆ పవర్ స్వరూపమే కూర్చోబెట్టింది. ఇప్పుడు లోపల ఇంకా క్లియర్గా ఉందా లేదా అంటే ఆ ఎరుకు దగ్గర ఉందా లేదా అంటానికి మార్పు చెందేదానిని, కదిపేదానిని, ఏ రకంగా అయినా కదిలేదానిని గురించి మనకెందుకు? ఎవరి దగ్గరైనా కదిలేది ఉంది, కదిపేది ఉంది. నువ్వు కళ్ళు మూసినా ఉంది, కళ్ళు తెరిసినా ఉంది. కానీ కదలందు కూడా ఒకటి ఉంది నీ దగ్గర. నువ్వు కళ్ళు తెరిసినా ఉంది, కళ్ళు మూసినా ఉంది. ఆ కదలందే ఉంది, కదిపేది ఉంది. మరి కదలని పవర్ యొక్క ఆధీనంలో ఈ కదిలేది ఎంతసేపు ఎంతటిది అని ఎవరి కాలం గుర్తించగలిగింది ధ్యానం అంటే. ఎంతసేపు ఎంతటిది. ఎందుకు ఎంతటిది అన్నారు దాన్ని? నిన్ను అక్కడి నుంచి లేపకుండా పెట్టిందే అవుతున్నది కదా. ఇప్పుడు అవసరం అనుకో, గట్టిగా కుదురు లేకుండా ఉంది అనుకో, ఇదో వచ్చింది అనుకో, లేగాల్సిందే కదా ఎంతటిదైనా. మామూలుగా కళ్ళు మూసినప్పుడు కదిపేది ఉందనుకో, అది నేనేమి లేపట్లేదు కదా, ఇంద్రియాన్ని కదపట్లేదు కదా. గుర్తు అంటే ఆలోచన తీరులో తెస్తున్నది బుర్రలోకి, మళ్ళీ కొనసాగి వెళ్ళిపోతున్నది. వెళ్ళిపోయినా నీ స్వరూపంగా ఉన్న నిన్నుని, దేహంగా ఉన్న నిన్నుని కదపట్లేదు కదా అది. కానీ కదపదు. కానీ స్వరూపంగా ఉన్న నిన్నుని, ఈ దేహంగా ఉన్న నిన్నుని, ఈ మధ్యలో ఉన్న వారధి ఎలా చేయగలుగుతున్నది? ఆ స్వరూపం వైపుకు తీసుకువెళ్ళే నిశ్చలుడుగా. కనవా నువ్వు స్టోర్ చేసిన ఇంద్రియంతో స్టోర్ అయ్యి ఉన్న దేనినైనా సరే మరిపించి నీ నిశ్చయుడిని నిన్ను చూపించగలిగేదే నీ పవర్.
నీ లోపల ఉన్న నిశ్చలుడు అన్న నువ్వే అయ్యున్న స్వరూపం అన్న వాడిని చూపించేదే ఈ శరీర పాత్ర రూపంలో ఉన్న ఇది. దానికి తోడైన చలన స్వరూపుడుగా ఉన్న సూక్ష్మ బుద్ధి, ఇవన్నీ తోడ ఏం చూపిస్తున్నాయి? నీ లోపల నువ్వుగా ఉన్న స్వరూపాన్ని చూపిస్తున్నాయి. ఎప్పుడు ఎలాగా అంటే ప్రతి క్షణం ఆ లోపల రూఢి పడటంతో, ఎరుకతో కనెక్ట్ అయ్యున్న నిశ్చలుడుగా ఉన్న దానికి తాకించటమే. ఏం తాకించాం? ఎలా తాకించాం? ఇప్పుడు 3 పదార్థాలుగా తయారై కూర్చున్నాం. స్వయం స్వరూపుడుగా ఉన్న నిశ్చలుడుగా ఉన్న నువ్వు, చలనంగా ఉన్న మార్పు చెందుతా ఉన్న ఆలోచన, రకరకాల మార్పులుగా చెందుతా ఉన్న ఆ సూక్ష్మంగా ప్రయాణించేవాడిగా ఉన్నావు. స్థూలంగా ఉన్న నువ్వు ఉన్నావు. స్థూలంగా ఉన్నాడికి ఈ క్షణ అవసరాలు ఏమీ లేవు. ఎందుకు లేవు? అది కోరుకుని తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది కనుక స్థూలంగా ఉన్నవాడికి ఎలాంటి చలనాలు లేవు. ఆ స్వరూప స్థిరుడికి ఏమీ లేదు. మధ్యలో ఉన్న సూక్ష్మంగా అటు ఇటు సంచరించేవాడిగా కదా, అడిగే కదా ఇదంతా వాసనలుగా ఉన్న ప్రారంభ రూపంలో ఉన్న ఇంకో రకంగా ఉన్న. మరి వాటిని తయారు చేసినోడు వాడే కనుక, ఎవడు కదిలేవాడే కనుక, నేనుగా అనుకున్న దేహం కోసం పనిచేసినప్పుడేమో ఇన్నిటిని స్టోర్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడే ఆ నేను అన్న దేహంగా నేను అనుకుని స్టోర్ చేసిన ఇవన్నీ ఈ క్షణాన పనికిరావు, ఆత్మగా ఉన్న నేను కోసమే ప్రయాణిస్తున్నానని ఇప్పుడు ఇటు కూర్చోబెట్టాడు ఇక్కడ శరీరాన్ని. అక్కడేమో వాసనలుగా ఉన్నందుకు ఆ నేనుతో ప్రయాణించే కోసం అడు జీవనంలో బతకాలి కాబట్టి, అవసరాలు తీర్చుకోవాలి కాబట్టి అక్కడ దానిగా వాడాడు దాన్ని. దేనిగా? అవసరాలు తీర్చుకోవటం కోసం చలన రూపంలో వాడాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఇక్కడ కూర్చోబెట్టి నిశ్చలుడిని నేనే అని, అది నా స్వరూపాన్ని నేను నిలబెట్టుకొని అనుభవించాలి అని ఉద్దేశంతో కూర్చున్నాడు. ఇక్కడ ఉద్దేశం ముఖ్యం. అక్కడ జీవనంగా జీవుడుగా ఉన్నాడు కనుక ఆడి ఉద్దేశం అది. ఇప్పుడు స్థిరుడుగా ఉన్న స్వరూపంగా నేనే అయ్యున్న నేనుగా చూపించాలన్నదే సత్సంగం యొక్క గోల్. మన ఎందుకు శరీరాన్ని లాక్కొచ్చాడు ఇక్కడ దాకా? శరీరపరంగానే సూక్ష్మ బుద్ధి పరంగానే ఆత్మస్వరూపుణ్ణి కనుక్కోవాలి. ఈ రెండింటిని కలిపి తోడు చేసి దాన్ని కనుక్కోవాలి. మరి తోడు చేసి కనుక్కోవడం కోసం ఇక్కడ ఎలా కూర్చోబెట్టి దానికోసమే ప్రయత్నిస్తా, మాట రూపంలో, వినికిడి రూపంలో, పవర్ రూపంలో, పదం రూపంలో కావాలని కోరుకుంటున్నాడు కనుక అందపడుతున్నది అది. అందుకని జీవుడుగా ఉన్న వాసనలుగా సూక్ష్మ బుద్ధి ప్రయాణంలో కలిగిన అయినా సరే ఇక్కడ అడ్డు రానియకుండా చేసుకోగలను అని ప్రయత్నిస్తున్నాడు ఆడు. ఆ ప్రయత్నం ఎంత బాగా దానికి అర్థమవుతూ ఉంటుందో, ఇదంతా దీనికి అడ్డం, ఇదంతా దీనికి అడ్డం వచ్చేలేదే. ఎందుకు ఈ క్షణంలో దానికి ఎందుకు ఆ గుర్తు? ఉండాల్సిన దగ్గర ఉండాల్సిన గుర్తులో ఉండాలి కానీ అక్కర్లేని గుర్తు ఎందుకు దీనిని నెడుతున్నాడు ఆడు లోపల. నా గుర్తుతో ఇక్కడ ఉండమని కూర్చోబెట్టాను, దీన్ని మానేసి ఆ గుర్తు ఎందుకు తెస్తున్నామని లోపల తోస్తున్నాడు. నా గుర్తు కావాలి ఇక్కడ, నేను స్వరూపాన్ని అనే గుర్తు నాకు కావాలి అని స్థూల శరీరంతో పాటు సూక్ష్మ శరీరంతో పాటు లోపల యొక్క స్థిరుడిని చూడటానికి కూర్చోటానికి ఈ మధ్యలో వచ్చే మనకి మామూలుగా అది వాసనలతో ఎలా అయితే ప్రేరేపించబడి ఉందో అక్కడ ఇది నాకు ఈ క్షణం అడ్డం, ఈ తర్వాత చూసుకుందాం అవసరం వచ్చినప్పుడు, ఇప్పుడు కాదు అని అలా ఆ తలంపుని ఆపిన వాడే స్థిరుడిని చూపించటం కోసమే ప్రయత్నిస్తున్నాడు ఆడు. అందుకనే మనం చెప్పుకున్నాం ఇదే ప్రాసెస్ని అవసరాలు తీర్చేవాడికి కూడా అండగా ఆడినేవాడేమో. ఇప్పుడు అవసరం లేనివాడుగా స్థిరుడిని చూపించడానికి కూడా వాడినే వాడుతున్నాం.
వాడినే వాడుతున్నాం. వాడేటప్పుడు ఏమవుతున్నది, ఇంతవరకే నీ పని, ఇంతవరకే నీ పని అని అలవాటు చేస్తున్నాం వాడిని. ఎప్పుడు అవసరాలు తీర్చేటప్పుడు వీడు ఎక్స్ట్రాకి వెళ్ళిపోయాడు. అవసరాలు అంటే ఈ క్షణం వరకు అనుకోవట్లా, ఎప్పటిదాకో నేను పోయేదాకా అన్నాడు. ఇక్కడ ఒక సత్యం చెప్పాడు లోపల నుంచి. ఎలాగంటే మనం ఈ భూమి మీద పుట్టక నుంచి మరణించే వరకు బతకాలి అన్నదే ఇక్కడ లక్ష్యం. ఎలా బతకాలి కాదు, బతికుండాలి, అవసరాలు తీరాలి అన్నది లక్ష్యం ఈ మనిషికి పుట్టిన దగ్గర నుంచి. అది ఆ లక్ష్యంలో తను వరకు చూసుకోగలిగితే, అందరం ఇంకా చూసిన మూలాన్ని లక్ష్యానికి పెద్దది యాడ్ అయిందేమో కానీ తను వరకు చూసుకోగలిగితే, తను వరకు ఆల్రెడీ తను చేసిన కర్మ, తను చేసిన వాసనలే దాన్ని తీరుస్తాయి. రుణం ఉంది కదా, చచ్చేదాకా దీనికి ఒక రుణం ఉంది కదా. తన అవసరాలు తీర్చడానికి తను ఆల్రెడీ రికార్డ్ చేసుకుని రెడీ అయ్యి వచ్చాడు దీనికి. ఇది ఆఖరి ఊపిరి వదిలే వరకు ఎట్లా బతకాలి, ఎట్లా జీవించాలి, ఎలా అవసరాలు తీర్చుకోవాలి అని నువ్వు ఆలోచించకుండానే ముందలే రెడీ చేసుకుని భూమి మీదకి వచ్చావు. అది అయిపోయిన సినిమా అని అందుకు చెప్తారు పెద్దలు. ఆఖరి వరకు ఇప్పుడు నేను రేపు ఉంటే నా అవసరం ఏ వస్తువు తీరుతుంది అనే కదా దీని ఆలోచన, దీని ఆశ. ఏ వస్తువు తీరుతుంది అని అడిగేటప్పుడు దానికి ఏం చెప్పమన్నారు అంటే, నువ్వు చేసిన రుణమే నీకు తీరుస్తుంది అని చెప్పమన్నారు. నువ్వు చేసుకొచ్చిన విధే నిన్ను నడిపిస్తుంది అని చెప్పమన్నారు. ఇలా నడుస్తుంది, అలా నడుస్తుంది, ఇలా తీరుతుంది, అలా తీరుతుంది అని ఎవరు లెక్కలు చెప్పలేరు. కానీ నువ్వు ఏది తయారు చేసి వస్తే అదే తీరుస్తుంది. ఇంకా అక్కడ నువ్వు కొత్తగా దానికోసం ఏమీ ప్రయత్నించక్కర్లేదు, నువ్వు ఆల్రెడీ చేసింది. మనసు తొందరపాటుతో, ఆతృతతో రేపేంటి నాకేంటి అనే ఒక ఆలోచనతో ప్రయాణించే దీనిని ఆపగలగాలి అంటే దానికి ఒక సత్యం తెలపాలి. ఏమని? ఇప్పుడు ఆ డాబా ఎక్కాలి అంటే చూడాల, నువ్వు చక్కగా నిచ్చెన వేసి ఉంది, ఎక్కగలవు. నిచ్చెన వేసి ఉంది, ఎలాంటిది అనేది ఈడు చేసుకొచ్చిన వాసనలు బట్టి ఉంటుందేమో, కానీ వేసి ఉంది. ఇలాంటిదే వేసి ఉంది కాదు, ఎక్కటానికి వేసి ఉంది నిచ్చెన. అట్లా మన జీవితం కూడా బతకటం, చచ్చే వరకు బతకటం అనే నిచ్చెన వేసి ఉంది. నువ్వే రుణాలతోటి, అవసరాలతోటి నువ్వే తెచ్చుకుని ఉన్నావు. దానికోసం నువ్వు ఇయ్యాలి కొత్తగా ఏమి ప్రయత్నించి పాకులాడి అక్కడేమి సంపాదించి అక్కడ పెట్టుకోకల్లా. ఇక్కడ తను వరకు అయితే ఏసున్నది సరిపోయిందని జ్ఞానం తెలియక, తనుతో పాటు తన వాళ్ళనందరినీ పెంచి పోషించి అండగా ఆసరాగా అవ్వాలి అనుకున్నాడు కనుక ఇంత ప్రయత్నంగా వీడు బుద్ధిని వాడాల్సి వస్తుంది. తను వరకు అయితే బుద్ధిని వాడకుండానే ఆల్రెడీ తనే తయారు చేసుకుని వచ్చేసాడు రుణాలను. నాకు నువ్వు రుణమా, నీకు నేను రుణమా అని లెక్కలు కట్టడానికి ఇక్కడ లేదు. ఆల్రెడీ తను తయారు చేసుకుని వచ్చాడు. అందుకే బుద్ధి పుడుతున్నది, అందుకే ఇష్టపడుతున్నది తనకే. అందుకే ఆ ఇష్టంలోనూ అన్నిటిలోనూ అవస్థ కూడా పుడుతున్నది. రుణం వల్ల బుద్ధి పుట్టిన దాంట్లో, ఇష్టం పుట్టిన, అవసరం తీర్చిన దాంట్లోనే అవస్థ కూడా పుడుతున్నది. బుద్ధి ఎప్పుడు ఒకలా ఉండదు కనుక, మార్పు చెందేది కనుక. అందుకని ఆ మార్పు చెందే బుద్ధిని చందని బుద్ధిగా తయారు చేయటమే తన గోలు. అనుక్షణం మార్పు చెందుతా లెక్కలు కడతా ఉంటుంది కదా బుద్ధి. వీళ్ళ వల్ల నాకు అవసరం తీరుతుంది, వాళ్ళ వల్ల అవసరం తీరుతుంది, వీళ్ళతో ఉపయోగం ఉంది, వీళ్ళతో లేదు, ఇటు లెక్కలు కట్టే ఒక బుద్ధి ఉంది కదా. అది తను దేనికోసం కడుతున్నది ఆ లెక్కలో? తను హాయిగా బతకడం కోసం, తన అవసరాలు తీర్చుకోవడం కోసం. ఇంతకన్నా లెక్కలు దానికి ఏం అవసరం లేదు. ఈ భూమి మీద ఏది ఏమైపోయినా అదేం లెక్కలు కట్టడం. తను జీవనం కోసం, తన అవసరాలు తీర్చుకోవడం కోసం, తను ఏదో హాయిగా బతకడం కోసం ఈ లెక్కలన్నీ తను గుర్తింపు కోసం, తన ఐడెంటిటీ కోసం, తను ఎప్పుడు కష్టపడకూడదు అనే ఒక ఆశ వల్ల ఆ లెక్కలు నేర్చుకుంది. అది ఇప్పుడు ఆ లెక్కల నుంచి మనం ప్రతి క్షణం ఆ లెక్కలకి నువ్వు కొత్తగా లెక్క ఎక్కర్లేదే, నువ్వు తయారు చేసి వచ్చినవి ఇదే, అంత చక్కని లెక్కలు కట్టే ఉంచాడు.
నీ కళ్ళ ముందలు కనబడకపోవచ్చేమో కానీ నీకు ఎదురయ్యేటప్పుడల్లా నీదే చూపిస్తాడు. రోజు గడిచేకుంది, ఈ డబ్బులు అయిపోయినాయి నేను ఎట్టా బతుకుతాను అన్నా, ఈ వస్తువు లేదు నా అవసరం ఎట్టా తీరుతుంది అన్నా, ఏమన్నారు ఎవరు రాతను బట్టి వాళ్ళు బతుకుతారు అన్నారు. ఒక్క మొక్కలో అడుక్కు తింటామో పెట్టుతామో ఏం చేస్తామో ఎవరో తెలుసు. ఏ నిమిషానికైనా సరే జరగాల్సిందే కదా ఏదైనా సరే. అదేటు నీ మరణం దాకా చక్కని ఏర్పాటు నువ్వే చేసుకుని వచ్చావు. కొత్తగా దానికోసం ఆతురత ఏం పడక్కర్లేదు. ఇప్పుడు నువ్వు పడాల్సింది ఏదైనా ఉంటే ఏమైనా ఇక్కడ ఈ భూమి మీద ఒక నిశ్చల స్వరూపుడుగా నీ స్వరూపాన్ని నువ్వు కనుక్కోవడమే. దాని దగ్గర నువ్వు ప్రయత్నించాలి. అంటే నీదయ్యి ఉన్న నీ స్వరూపాన్ని ప్రయత్నించడానికి ఏంటి డబ్బులతోనో శ్రమతోనో వస్తువుతోటో అహంతోటో కూడుకుని వస్తాయా? ఇవన్నీ వస్తాయి అనుకుంది. వచ్చిన ప్రతిదీ దీనికి చెందుతున్నదే కానీ దానికి చెందదు అని తెలవాల. దానికి ఏంటి ఐడెంటిటీగా గుర్తింపు వచ్చినా లాభం వచ్చినా నరకం వచ్చినా ఏదొచ్చినా దీనికే చెందుతున్నది. ఈ మార్పు చెందేది ఆల్రెడీ అసలే ఆటి కోసమే ప్రయత్నించి ఆటితోనే ప్రయాణించి ఆల్రెడీ పుట్టుక తెచ్చేసుకున్నాం. అంటే తెలియనంత వరకు, గుర్తు తెలియనంత వరకు తిరిగి ఉన్నాను ఒకదానికోసం. తిరిగి ఉన్న దానిలో పోగైందే నీ జీవితం. మనం దేనికోసం ఒకదానికి తిరిగి ఉన్నాం, ఒక వస్తువు కావటం అవసరమని. తిరిగి ఉన్నదే మన జీవితం, దాని అనుభవమే దీని జీవితం. ఇవాళ ఇంకా ఆ లోపల ఉన్న స్వరూపంగా నువ్వై ఉన్న దానికి తిరగక్కర్లేదు, పని లేదు. ఆల్రెడీ తిరుగున్న అనుభవమే నిన్ను తిప్పుతున్నది. ఇంకా కొత్తగా నువ్వు తిరగక్కర్లా. ఇప్పుడేంటి ఈ తిరిగిన దాంట్లోనే ఈ అనుభవ సాక్ష్యం వెనకాల ఉన్నది, అక్కర్లేనిది అయ్యి ఉన్నది చూపిస్తున్నది. అక్కర్లేనిది అయ్యి ఉన్నది చూపిస్తున్నది మన జీవిత పాఠం, మనకు ఎదురయ్యే సంఘటన. అందుకమ్మా సాధన అంటే కలిసి ఉంది అన్నారు, కలిపి ఉన్నారు. నీ నడక, నీ ఆలోచన, నీ చేత, నీ యొక్క అన్నిటితో కలిపి ఉంది నీ ఎరుక. ఓదాన్ని అక్కడ పెట్టి ఓదాన్ని ఇక్కడ పెట్టి లేదు. బుద్ధి అమ్మ ఇటు తిప్పుకుంటే ఇటు తిరిగి ఇటు పనిచేసింది దేహదారిగా. ఇప్పుడు ఆత్మగా రూఢీ పడటం కోసం వీటన్ని అనుభవాలే రూఢీని పెంచుతున్నాయి, కొత్తగా ఏం పెంచవు. దీనికోసం నేను ఇంత తగలెట్టింది తెలివిని, మనకున్న తెలివిని ఇంత వాడింది దీనికోసం అని చెబుతుంది. జీవితం చెబుతుంది, ఎవరో చెప్పరు. మన అనుభవం చెప్తుంది, మన అవస్థ చెప్తుంది, మనకు ఎదురయ్యే స్థితిగతులు చెప్తాయి. దీనికోసం మనం దీనికోసం ఆశపడ్డామా, దీంతో ప్రయాణించామా, దీనికోసం ఇంత అని చెప్తుంది. చెప్పినప్పుడు ఆడు వెనక్కి తిరిగితే ఉన్న సత్యమే నువ్వు. వాడు వెనక్కి తిప్పగానే ఎంతో దూరం కాదు కదా, అక్కడ ఉన్నదే నువ్వు. అది కొనుక్కోవటమే మన లోపల ఉన్నాం. మనమేమో వస్తువు లేదని వెళ్తున్నాము, వెనక్కి తిరిగి చూడండి ముందే అన్నారు. వెనక్కి తిరిగి ప్రయాణిస్తే ఉంది అంటే కొంచెం బాధ ఉండేదేమో, వెనక్కి తిరగగానే ఉంది అన్నారు అక్కడ. ఆ వెనక్కి తిరగగానే ఉన్నదాన్ని తిరగకే కదా మరి దాన్ని అంత మరి వృధా చేసుకుంటున్నాం మనం. బుద్ధిని వెనక్కి తిప్పడం చేతకాకే కదా. నిజం కానిది అని ఒక మాట వింటే అర్థం కాలేదు కదా, దాన్ని ఎదురై చెప్పాల్సి వస్తున్నది. దెబ్బ కొట్టి నీ అహం మీద వెనక్కి తిప్పుతున్నాడు. ఒట్టిగా తిరగమంటే తిరిగే ఛాన్స్ అనుకుంటే అహం మీద కొట్టాలి. అక్కడ అహం కదా ముందరికి ప్రయాణం చేస్తున్నది. నేను లేకపోతే కుదరదు, ఇట్టా చేయకపోతే కుదరదు, ఇది కాకపోతే కుదరదు అని చెప్పింది అహమే కదా. ఈ పలానాలో కూర్చోబెట్టి పలానాలో పిక్కెళ్ళేది ఆల్రెడీ ఎటు తయారు చేసి వచ్చాను, దానికోసం పెద్ద ప్రయత్నం ఏం చేయక్కర్లేదని చెప్తున్నాడు లోపల. అర్థమైంది సులోచన. తిరగండి అన్నారు, ఆడు తిప్పినా తిరిగి ఇటు తిరిగిపోతున్నాడు. ఉంచుతున్నాయి కాదన్నట్లు అక్కడేమి
అందుకే కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నా, కళ్ళు తెరిచి కూర్చుని ఉన్నా దాని పని అది చేస్తున్నది కదా. అది ఒకటి మనం ఏ పని చేస్తా ఉన్నా దాని పని అది ఒకటి చేస్తున్నది కదా. ఆ పని చేసే దగ్గర మనం గుర్తించలేకపోయాం కనుక ఆ పని దగ్గర లొంగుతున్నాం. అదే గుర్తిస్తే నీ పని నువ్వు చేసుకొని నా పని నేను చేసుకుంటా. అక్కడే బుద్ధిని ఒకటిగా ఉన్న బుద్ధిని రెండుగా విడగొట్టమన్నారు, రెండుగా విడగొట్టు బుద్ధిని ఆవ చేసి ఒకటి చేయమన్నారు. బుద్ధే ఇక్కడ సూక్ష్మ శరీరం. లోపల ఉన్న ఆత్మేమో ఒకటే, శరీరమేమో ఒకటే. లోపల ఉన్న బుద్ధే కదా ఇటుది ఈ దేహం నేను కోసం వాడబడింది కాబట్టి ఇంత పోగు చేసింది. అది ఆత్మ నేను అని రూఢీ పడతా ఉంటే ఈ పోగు చేసిందంతా అయిపోతున్నారు, దాంట్లోనే కలిసిపోతున్నారు. ఇది ఏరే బియ్యం ఎక్కువ ఉంటే ఇన్నిగా కనపడి ఏరుతా ఉంటే ఇటు వచ్చేసింది చాట్లోకి, అటు తగ్గిపోయినాయి కదా. మొత్తం అయిపోయాక మొత్తం దీంట్లోనే కలిసిపోయింది, పని అయిపోయింది, చాటను పక్కన పెట్టేసాం. అట్లా ఇప్పుడు మనం పక్కన పెట్టేసే ఒక సూక్ష్మధారిగా ఈ పనావ చేసుకునే పక్కన పెట్టే ఒక సూక్ష్మధారిగా నువ్వు ఉన్నావని చెప్పటమే కదా మనకి సాధన అంటే. వస్తువు చూడగానే భయం వేస్తుంది, ఇంత నాకు పనే ఇంత నాకు పనే అని. చేస్తా ఉంటే ఏమైంది, అయిపోతా ఉండేసరికి అయిపోయిన వాడిగా కూడా నువ్వు చూస్తున్నావు కదా. ఎక్కడికక్కడ అయిపోయిన వాడిగా కూడా నువ్వు చూపించు, దాడికి చూపించు. ఎవరో చూపించరు కదా, ఈ పని అయిపోయిన వాడిగా చూపించు. అయిపోయిన వాడిగా చూపిస్తే ఏమవుతున్నది, మళ్ళీ అప్పుడే మనసు తెచ్చి ఏమైందిలే నా బతుక్కి మళ్ళీ ఇంకోటి ఉంది అని భయపెట్టినా అయిపోయిందని చూపించిన క్షణం చాలన్నారు. మళ్ళీ వచ్చి తొంగి చూడందేం కాదు అది. నువ్వు మరణించే వరకు ఏదో ఒకటి తొంగి చూడాల్సిందే. ఈ పూటకు మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకున్నానమ్మా అనగానే అయిపోయిందా ఏంటి? ఈ పూటకు అయిపోయింది. ఇప్పటికి అమ్మయ్య హాయిగా ఉందని పడుకున్నావు, మంచం ఎక్కావు. నిద్రలేసాక మళ్ళీ కొత్త పనే కదా అంటాడు కదా. వస్తున్నాను నిజంగా అంటే ఇప్పుడు నా మీదే నేను ఎందుకు చెప్తాను అంటే సులోచన, అందరము ఏమన్నా జరగచ్చు దాన్ని. ఇప్పుడు అందుకే జ్ఞాని దగ్గర 2 రూట్లు ఎట నేర్పుతారంటే, అమ్మో ఇటటి చేయమాకండి అమ్మ, అందరి నోట్లో పడతాము అని నేర్పుతారు ఏదన్నా విషయం. ఆ జ్ఞాని ఏం చెబుతాడో తెలుసా, అందరి నోట్లో పడితేనే బాగా బురద గడుగుతారమ్మా అని చెప్తారు. 2 వాళ్ళే చెప్తారు. నువ్వు లెక్క చేయొద్దు, అందరు అంటున్నారని లెక్క చేయొద్దు, నిన్ను వాళ్ళందరికి అడిగిన వాళ్ళని ఇంకా శుద్ధి అవుతావు అని చెప్తారు. ఎట్ట తీసుకోగలగాలి ఈ విషయాన్ని మనం? వీడు ఎట్టటి బుర్రతో ఉంటే అట్ట తీసుకుంటాడు, కానీ జరపబడేది ఏది మారదు. మళ్ళీ దాని దగ్గరే లేదా ఎవరికి గోప్యంగా చేసుకునే దగ్గరకు వచ్చేసరికి గోప్యంగా చేసుకోవటము అది చూస్తాడు, ఒక నిర్భయత్వంగా చేయటము అది చూస్తాడు, ఆడే చూస్తాడు. 2 జరుగుతూ ఉంటాయి. ఎక్కడ గోప్యం ఉండాలో ఎక్కడ నిర్భయత్వం ఉండాలో వాడే తెలుపుతూ ఉంటాడు అక్కడ. అది సత్యం అంటే. జీవితం అన్నాక ఈ 2 లేకుండా ఎవరి దగ్గర లేవుగా. ఒక వ్యక్తిని మంచి ఈ నాలుకే అప్పుడే మంచి అంటున్నది, ఈ నాలుకే అప్పుడే చెడు అంటున్నది కదా. మరి అన్నప్పుడు ఆ రెండింటిని ఎట్లా స్వీకరిద్దాం చెప్పండి? 2 నీ అవసరాలే కనుక. మంచి చెడుతో సంబంధం ఏముంది? క్రియతో పోల్చుకోవటం ఉంటుంది. వద్దు అనే పదాన్ని మరుస్తాము. పూర్ణంగా ఆ లోపల పెరిగే కొన్ని అప్పుడు దాకా మటుకు దీని భజనదే. దీంతో కలిపి ఉన్నంతసేపు రెండింటిని చూపిస్తూ ఉంటుంది ఆ ముళ్ళు. ఇప్పుడు దానిగా అది గుర్తు ఎరిగిన కొంది ఆ రెండింటిని మర్చిపోతూ ఉంటుంది. పరమాత్మ మరుపు ఎంత వరమో మళ్ళీ మరుపే అంత శాపం. ఎందుకన్నారు మరుపు శాపం అంటే, ఈటి అమ్మడి తిరిగినంతసేపు అది మర్చిపోయిందిగా, అక్కడ శాపం అవుతుంది. దాన్ని మర్చిపోతుంది కదా, అక్కడ శాపం అవుతుంది. మళ్ళీ వీటినన్నిటినీ మరిపించటమే అది వరం అవుతుంది. మరుపు అసలు అందుకే ఒక్కసారి మనం ఎక్కడన్నా కూర్చో, ఎప్పుడన్నా కూర్చో, రాత్రి పగలతో సంబంధం లేకుండా ఒకటి గుర్తు వస్తూ ఉంటుంది, ఏదో ఒకటి గుర్తు వస్తూ ఉంటుంది కదా. నిద్రలో కళ రూపము, మెలకువలో గుర్తు రూపంలోకి వస్తున్నాయి కదా, మనకి ఎదురవుతున్నాయి కదా ప్రతి క్షణం. కళ రూపంలో ఎదురైనా గుర్తు రూపంలో ఎదురైనా మనం ఎక్కడి నుంచి మొదలైంది? అది మనం స్టోర్ చేసిందే కదా. దానిని
క్లియర్ చేయటమే కదా చైతన్యం అంటే. ఉం? ఎందుకు స్టోర్ చేసాము అని గుర్తు వచ్చినప్పుడు గుర్తించగలగటమే, దాంట్లో కొనసాగకుండా. మనకి ఏదైనా గుర్తు రావచ్చు, చెప్పలేము. అది నీకు ఎంత అవసరమో తెలుసుకుంటాం కదా ఆ క్షణాన్న. విలువైన కాలాన్ని దోచుకెళ్ళిపోతాం. ఈ పిల్లలు కొనుక్కుంటాము అన్నా, బయటికి వాడతామన్నా 100 రూపాయలు ఎందుకు ఇచ్చేయట్లేదు నువ్వు? అమ్మా నీ అవసరం తీర్చుకో, కానీ 100 అవజేస్తే మనకు కుదరదమ్మా. అదే అవసరం తీర్చుకో 10, 100 అవజేస్తే మనకు కుదరదు, రేపు ఉండవు కదమ్మా అని చెప్పమా బిడ్డకి. అవసరం తీర్చకుండా నేను అంటానికి కుదరదు, అక్కడ అవసరమనో అడిగేది, కానీ 100 ఇవ్వలేనమ్మా అని చెప్తాం కదా. మన ఆలోచనల్లో కూడా రెడీ అయ్యి ఏదో దూర్చం తెలియనంతకాలం వస్తున్నారు కదా. ఇప్పుడు ఆలోచన అవసరమేమో కానీ ఇది ఇప్పుడు కాదమ్మా అని చెప్పాలి. దానికి ఎక్కడికి వెళ్ళి రావాలో దానికి తెలుసా అసలు? దానికి వచ్చా తొంగి చూడటమే మెయిన్గా. ఎప్పుడెప్పుడు స్టోర్ చేసినవన్నీ గుర్తు తెస్తా ఉంటుంది కదా. ఆ తెచ్చినప్పుడు ఈ క్షణం ఈ గుర్తు నీకు అవసరమా అని దాన్ని గట్టిగా ఖండించలేదు కదా. ఖండించగలగటమే ప్రయత్నం అంటే. పవర్ పనే అదమ్మా. అసలు పవర్ను పట్టుకుంటే ఖండించి అక్కడ పడేస్తుంది. నాకు కావాల్సింది ఇది అని చెప్పగలను, నేను చేయాల్సింది ఇది అని చెప్పగలను. పిల్లలు ఆడుకునే వస్తువులు దొల్లిచ్చి చూస్తా అంటే కొన్ని కాయిన్లు పోతే ఆ ఆటకు పనికిరావు కదా. తీసి సరదా చేస్తున్నాం అనుకో, ఆడుకునేటప్పుడు కుదరదని ఎట్లా కనిపిస్తుంది వాళ్ళకే. పోతే పోని మా అమ్మవాళ్ళం కూడా కొత్తది కొంటారు అన్నట్టు పెట్టుకుని, ఈ మన పెద్దవాళ్ళం అది పోయినా కొనిద్దాం నా పిల్ల అడిగితే చాలని ఈడు పెట్టుకున్నాక ఈ పోగేయటం ఏంటి ఈ మధ్యలో? ఈ వస్తువు ఏ నాలెడ్జితో ఉండి తాకిస్తున్నావు దానిని. ఎట్ట తాకితే అట్ట ఎదురవుతున్నది నీకు. ఇప్పుడు తెల్ల వస్త్రాన్ని ఏ రంగులో ముంచితే ఆ రంగు ఆపాదించుకోవట్లేదా? బుద్ధిని తాకించటమే. ఎరుకు దగ్గర తాకిస్తున్నావా, వాసనగా తాకిస్తున్నావా? నిత్యం తాకాలి. అది ఎరుకని ఆధారంతో ఉంది, కానీ ఇది స్వప్రయత్నంతో తాకపోతే దానికి తెలియట్లా బలము. స్వప్రయత్నంతో యోగశాలమ్మా. నువ్వు ఈ టైంలోనే దానికి ఇదే అందించాలి అని లేదు. 24 గంటలు ఒక సమయాన్ని ఇచ్చాడు, మరణం దాకా ఒక సమయాన్ని ఇచ్చాడు. మనం ఎప్పుడు తాకిచ్చి మనం బలం పొందుదాం చెప్పు? ఏ టైంలో తాకిద్దాం? దానికి ఏమైనా రూల్ ఉందా? ఎవడి నాలెడ్జిని బట్టి ఆడు తాకించుకుంటానే ఉంటాడు. అందుకే నీకు చూడటానికి ఒకటి లేదు, చేయటానికి ఒకటి లేదు అని చెప్పుకుంటూ తీసుకెళ్ళాడు పరమాత్మ. ఒకరితో పోల్చుకుని చెప్పుకునేది కాదు కదా, చూపించేది అసలే కాదు కదా. ఏ పనిలో ఉన్నా నీకోసం జాంచబడేది నీకు ఒకటి ఉంది అని చూపిస్తున్నాడు కదా. ప్రయత్నం ఎవరు ప్రయత్నిస్తే వాళ్ళకి చెందుతున్నది కానీ పక్క వాళ్ళకి చెందట్లేదు కదమ్మా. అందుకని ఆ చెందే దగ్గర ఒక్కసారి కాపలా పెడితే నీది వదిలేసుకుని అన్నిటి దగ్గరికి ఎందుకు వెళ్తామ్మా అని ఆడిని అడుక్కోవాలి. వెళ్ళి పరిగెత్తేవాడు నీది వదిలేసుకుని ఇంకోళ్ళ దగ్గర చేయి చాపుతున్నావు ఎందుకు? ఇక్కడ మన దగ్గర అలాంటి వస్తువే ఉంది. దాన్ని వదిలేసుకుని ఇక్కడ నాది కావాలి నీది కావాలి అన్నాడు, వెళ్ళి చేయి చాపాడు. అక్కడ అవసరం తీర్చుకునే దగ్గర నీది పనికిరాట్లా, ఆడిది పనికిరాట్లా. ఇప్పుడు ఇక్కడ అడ్డంగా ఉన్నాం, బతికెళ్ళిపోవాలి అనేది, లేకపోతే ఇది అవసరంగా ఉంది పట్టుకోగలగాలి. ప్రతిదాన్ని క్యాచ్ చేసే లక్షణం ఉన్ననాడు, సూక్ష్మ బుద్ధి ప్రయాణించినాడు, తను ఇక్కడ సృష్టి నుంచి పట్టుకోగలుగుతాడు, సృష్టి
మనిషిని అడ్డం లేకుండా మలుచుకోగలుగుతాడమ్మా. ఆడు సూక్ష్మ బుద్ధి పరుడని. వీడు మొద్దు స్వరూపానికి రాదు, అడ్డం వెళ్ళటమే వచ్చు వీడికి ఎంతసేపు. ప్రతిదీ నేర్చుకోబడటమేనక్క, ఇదంతా ప్రయోగశాల కదా. మళ్ళీ నేర్పే దగ్గరేమో నాకు తెలియదేంటి నువ్వు నేర్పుతావా అంటాడు ఒకసారి. మళ్ళీ నాకే వచ్చు ఇలాగే చెయ్యాలంటాడు ఒకసారి. ఎన్ని కోణాలు తిప్పుకుంటాడో మనకే తెలియదు కదా. ఉందమ్మా బాహ్యం పని చేసేవాడు